ఇజ్రాయెల్ దేశంలో భారీగా క్రిస్మస్ ఏర్పాట్లు జరుగుతున్నాయండి. మీరు విన్నది నిజమేనండి. అతిపెద్ద క్రిస్మస్ ట్రీ ఇజ్రాయెల్ దేశంలో పెట్టారు. ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ దేశంలో అలాగే బెత్లెహేమ్లో క్రిస్మస్ అండి ఎంత బాగా జరుపుతారంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళకి తెలుసండి. అంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఇజ్రాయెల్ దేశంలో అలాగే బెత్లెహేమ్లో రీసెంట్గా బెత్లెహేమ్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారండి. ఇజ్రాయెల్ దేశంలో ఆ వీధుల్లో మీకు క్రిస్మస్ సందడి ఉంటుందండి. ఆ దేశ ప్రధాని నెతన్యాహు గారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున శుభాకాంక్షలు చెప్తారండి. క్రిస్మస్ అనేది మానవాళికి యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి జన్మ దినం అంటూ ఆ ఇజ్రాయెల్ దేశ ప్రధాని మీరు యూట్యూబ్లో చూడండి ప్రతి సంవత్సరం అండి. ఇప్పుడు రీసెంట్గా ఈ క్రిస్మస్ ఏర్పాట్లు చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోండి, అంత ఘనంగా ఇజ్రాయెల్ దేశంలో కొన్ని వందల చర్చీలు ఉన్నాయండి. ఇజ్రాయెల్ దేశం గురించి మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి, వందల చర్చీలు ఉన్నాయి. అలాగే లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. ఇజ్రాయెల్లో సుమారు ఒక 2% క్రిస్టియన్స్ ఉంటే ఇంకా ఈ ఇజ్రాయెల్ వాళ్ళు యూదులు కూడా రీసెంట్గా క్రిస్టియానిటీలోకి వస్తున్నారండి. ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొన్ని వందల చర్చిలు ఉన్నాయి. హౌ మెనీ చర్చెస్ ఇన్ ఇజ్రాయెల్ అని కొట్టండి, మీకు అక్కడ ఎన్ని చర్చిలు ఉన్నాయో కనిపిస్తాయి. ఇక ఈ క్రిస్మస్లో ఈ వాతావరణం ఇజ్రాయెల్ ఎలా ఉంటుందంటే వీధి వీధి తిరగండి, ప్రతి చోట క్రిస్మస్ ట్రీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. అంత ఘనంగా ఉంటుందండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళకి ఈ క్రిస్మస్ ఈ 30 రోజుల పాటు అసలు మీకు అక్కడ షాపింగ్ కానివ్వండి అంత చాలా